రామ రామ అవుడప్ప నగరములే రామ రామ అరే ఏలేటి రాజు రామ రామ అవుడప్పి రాములే రామ రామ అమ్మ నదనక బాడి రామ రామ ఎన్ని రాజులు ఉన్నాయి కూడిన బంగారు రాజులు ఉన్నాయి అగో ఈల రాజ్యం ఉన్నది ఎప్పుడు గుర్రాలు ఉన్నాయి గాడి దాకా కళ్ళాలు ఢిల్లీ దాకా పోవులయ్యా అగో మనకు వరకు వెందరు బంగారు వెండలు చుట్టేడు కూడా సూర్యులు వెండలైనా ఆర్య భరతులు ఏనాడు కోడినాడి కాపురం చెయ్యంగా అమ్మ వాదగల ఒకగాను ఒక కొడుకు అరే కొడుకు జన్మ పెట్టినాడా రామ రామ కొడుకు జన్మ పెట్టినాడు మరి తెలిసిన వెళ్తుంది మరి అటువంటి కనుక కొడుకు పేరు పెట్టుకుంటారా పేరు పెంచినారే దీనివల్ల గడవటే రామ ఆ కొడుకు 5 ఏళ్ల కొడుకు ఈనాడు మరి అతన్ని ఉంచారు కానీ నాకు ఒక్కగానే ఒక కొడుకు కానీ మరి ఎటువంటి కనుక బండి దొరుకుతున్నాయి ఇప్పటిగా పిడక జరుగుతారు ఏనాడు కనుక చదువులు వచ్చుకోవాలి తలరాత మార్చుకోవాలన్నారమ్మా అదురాని వాడు సకల దున్నపోతన్నడే మరి 5 ఏళ్ల కొడుకున్నాడు మరి అటువంటిగా చూడరా ఒకటి వారి ఇంటికి పోయింది మరి పలక బలగా మోయించుకున్నది పలక బలగా మోయించి మరిగా కొడుకును తీసుకొని ఎక్కడికి పోతూ ఉన్నదమ్మా అమ్మ బాల వీడికి బాలనైనా రామ మల్ల కానుపు లేకపాయనమ్మ ఇప్పటికప్పుడే గంటల తల్లులార ఏనాడు కొడుకుల గన్న తల్లి కోటిరు పురాలు బిడ్డల గన్న తల్లి బలగంగల్లదంటే అన్నలున్న కాడ సెల్లెళ్ళు ఉండాలి సెల్లెళ్ళు ఉన్న కాడ అన్నలు ఉండాలంటారమ్మ ఒక్క కానుపు కన్న తల్లి మరి ఏనాడు అరటి కొట్టురాలు అందరేమో మరి గాదల్లి ముచ్చాల గండరాయణ మన ఏనాడు కనుక మన బతుకు ఎప్పటికీ భూమి మీద ఉండొచ్చునయా ఉలి ఉలి పెద్ద మనుషులై మరి మంచాల పడి వాళ్ళ ప్రాణం పెరిగినాడు అరే మరి గా బిడ్డకు పెళ్లి చేసి 7 అవతలకి కళ్యాణం చేస్తే తల్లి చచ్చిపోయినా అన్నేడు పుల్లతోని మదలావు చేస్తే చేసుకున్న వ్రతం చేసుకొని కన్న పిల్లల సంకని వేసుకొని ఎంత పేదరాలైన బిడ్డేనాయే
ఆ తన చేతిలో ఏనాడు అటువంటి పైసలు లేకపోతే పక్క పొంటిళ్ళకు పోయి ఓ 100 రూపాయలు ఏనాడు బదులు చదువు అనుకుని అవ్వా మా నాయన చచ్చిపోయినాడ మామ చచ్చిపోయినాడ నేను మళ్ళీ వచ్చినాక కూలినాడు చేసి నీ బాకి జరుపుతానంటే బిడ్డ బిడ్డ కనుక నేను ఏడుళ్ళ అవతల ఉన్నా గాని అర్జునేమో గాని ఇంటికి వచ్చి మరి ఏనాడు కనుక నేను ఎవరు అర్థుకుంటా వండిస్తాను అర్థుకుంటాడ మరి అచ్చ బిడ్డలు గట్టలేకపోయినానిగా తల్లి ముచ్చారు గన్నరా నాయన ఒక కొంగు పెట్టి కరగర కరగర కన్నీరు చేస్తూ ఉన్నదమ్మా మగ పొరుగు జగ పొరుగు బంగారి పొరుగు అన్నారు అరే తల్లి చచ్చిపోయిన తల్లి చచ్చిపోయిన గిట్ల కూర్చొని మోకాళ్ళ సంద్ర తలకాయ పెట్టుకుని కుమిలి కుమిలి ఏడితే ఉసవాకి లంగ దాటది గాని అదే ఆడపిల్ల ఉంటే ఏనాడు అత్తగారింటికాడ బస్ ఎక్కిన బిడ్డ అవ్వగారింటికాడ బస్ స్టాండ్ బస్సు దిగిన బిడ్డ ఇక ఊరును చూసేవారు ఆ బిడ్డ ప్రాణం ఆగుతుందా కష్టాలకెళ్ళి ఏనాడు గొల్లెత్తుకుంటూ ఎడతా అంటే ఆ వాడకున్నోళ్ళు అంటారు అయ్యో ఎవరి బిడ్డ ఎడుతుకుంటూ పోతుందంటే ఫలానోళ్ళ బిడ్డ అంటే గా పేరు చాలదా నాకు అగో గత బిడ్డలు లేకపోయినా ఏడేడు మేడల్లగా తల్లి ముచ్చారగానే మరి ఏనాడు మోకాన కొంగు పెట్టి కలకల కన్నీరు పెడతాందమ్మా తల్లి ముచ్చారగానే కాదు ఏడేడు మేడల్ల ఉండగానే రాజు మాత్రమైన మరి పౌడంకి రాదు అంతంత పొద్దెక్కి ఆగలమ్మంటే అల్లాయ్ సన్నంగా పొద్దెక్కి సాగలమ్మంటే అల్లాయ్ నా భార్య చేత అన్నం తిని మళ్ళీ కచ్చిరి ఏనుకుంటానని రాజు కనుక ఏనాడు సవన సభ కచ్చిరు బంధు పెట్టినాడు భార్య ఉండే భవనాలకెళ్ళి రామ హరి హరి రామ హరి రామ అయోధ్య అయ్యో ఇంటి ముంగడికి ఎందుకు వచ్చినవే అట్లగానయ్యా ఇంత ఉబ్బర పోతా అంటే ఇంటి ముందుకు వచ్చే సలగాడికి వచ్చిన చల్లగాడికి వచ్చినవా అయ్యో పాడవాడే నా భార్య అనుకోని నీ మీద పడబట్టింది కదా అన్న నా పిల్లం కానీ మరలైతే దాన్ని ముట్టు కూడా మరమల పూజ పట్టాలి అంతేనా అబ్బో సరిగ్గా అనవల్ల గుడికి దీపం పెట్టాలంటే నా వశంగా ఒక్కసారి ముట్టుకున్నాక మళ్ళీ ముట్టు మనం దాని దగ్గర పోతే మరి దీని దగ్గర అది పొరపాటు అవుతుందిరా లేదా మీ మేడం ఉన్నది రమ్మని రాలుతుండ్రు సొంటుండు ఆ సొంట అంటే నువ్వు సాపవుతుండు బయట బయట మొగలు బయట
సాపవుతారా సరే సాపవుతలే ఉన్నాయి రమ్మ ఆడే ఉండు అయ్యే ఉంటారు అయ్యో మేడం ఉన్న ఆడమ్మా ఆయన వచ్చి ఆయన పిలిచే ఫోన్ అంటున్నారు మరి 80 కోట్ల అయ్యలారా 70 కోట్ల దేవతలారా అంగలింగ ఆచారవంతులారా కూతున్న పెద్దలారా గుణవంతులారా వీళ్ళ నాటి పెద్దలు వల్లడు కథలు కలిగి వీళ్ళ తల్లి చూడవబ్బా బాలరో సుందరదేవి కాదురా అయ్యో నా భర్త వచ్చి చెమటలు చెతిని మళ్ళీ పట్టుకుండదమ్మా పోతాన్నదే అమ్మా పాను వంశమై పుట్టి పగడువై పుట్టి వకిల విద్యలకెళ్ళి తాటిని మార్చికించి పరిశరాముడంతా బింగపరచి 33 కోట్ల బిరుదు కట్టి తన తమ్మికి చేపి పట్టాభిషేకము కట్టి లంకకు చేరుకున్న రామాదిత్యనివా భగవంతుడు సేప కనుక తల్లి భర్త చేవ ఎత్తండి తల్లి వెళ్ళిపోతున్నదమ్మా ముచ్చాల కన్నే కాదు అయ్యో రఘురామయ్య ఓ దేవి అదేం బంగారం అంటావా? అదో నల్ల బంగారం అనుకో. నల్ల బంగారం బొగ్గు పిల్ల అయ్యో బొగ్గు పిల్లనంగా అయిపోయానా బొగ్గు లేదే బుక్ ఎలుగుతుందా అవును ఆ బొగ్గుకున్న ఇలువ మంచి మంచి బంగారానికి ఇలువలేదు మంచి మంచి బంగారం పోయి మరి బ్యాంకులో పడుతుంది చాలా బంగారం వేసుకుని పెళ్లిళ్ళు పేరంటాలు వేస్తాను అనిపిస్తలేదు అగ్గితోటి బంగారం భార్య కాళ్ళు కనుక్కొని ఇల్లు చెప్పుకొని మరి ఏనాడు నాకు అన్నం పెట్టి గిలగిల నవ్వుకుంటా ఏనాడు బుక్క ముచ్చట మాట్లాడే భార్య తిరిగిరాని ఒక వచ్చుకున్నది కాలేజీ వాడు కడవ కడసిన్న పోయిందమ్మ చిన్న పోయింది
ఎందుకంటే చిన్నవేళ ఏం పని కలిగింది బుద్ధి అయ్యో ఇవాళ ఇష్టం అయితేనా ఇష్టం అయితేనో ఇష్టం అను ఇష్టం కాకపోతే ఈ ఊళ్ళో ఎవరి కన్నవో మరి రేపటి కథకి ఎత్తరా డ్రైవర్ ఎందుకు తిండి లేదా వస్త్రం లేదా పెట్టుకో సొమ్ము లేవా తాగడానికి బరండి లేక తాగడానికి బరండి లేక ఆడవాళ్ళు బరాడు తాగుతా అయ్యా నీకేమేరుగా వీళ్ళైనకైతే 200 కోట్లు 200 బెడ్ షాప్ లో 210 రూపాయలు అట అబ్బర కొడుకు వీళ్ళు అంబర్ బుక్కిన కంటే 20 రూపాయలకు పాకి కొత్త అంబర్లు వస్తాయి అంతేనటవా అయ్యో అంబర్ రకాలు వాడినా ఓ నాద ప్రాణేశ్వర ఎల్ల సీరలేక చిన్న ఓ నాదా రైకలేక రంజిపోలేదయ్యా వెక్కి చూడ వెండి మీద తీసుకురాలి మెట్టిల్లి రాక మూడు కాటక్కలన్నాదా తిన్నాడు నాదా ఎండి రాజు పండుగ భవంతులు రావయ్యా కోటి విధులు కోటి కొరకు చేపాల సాప కొరకు మరి వేయలు వేదప్ప నూళ్ళ సాధప్ప రాదా మరి సంసారం అంటే కాష్ట గంగరావదలనయ్యా మన ఇంట్లో నాదా లక్షలాది డబ్బులు కోట్లాది వాస్తులు నాదా మనకొక్క కొడుకు కలిగినయ్యా తల్లి ముత్యాలగానే కాదురా అయ్యో నాది నారాయణ నారాయణ మన ప్రాణం పోయినాడు బిడ్డ శరీరంలో ఉన్న శరీరంలో ఉన్న బిడ్డ బాబు బాలపై ఆయన బాలమిదిగా బిడ్డ సాంతకు తల మోసుకుంటా మనం ఎంత పడుకుంటూ పడుతుందిగా బిడ్డ నాదా నీ బాలం పోయిందా నాయనా నీ బాలం మీదుగా బిడ్డ సాంతకు తల మోసుకుంటా మనం ఎంత పడుకుంటూ అంత పడుతుందిగా బిడ్డ 7 వారాలకి ఇచ్చిన్నాను కాబిడ్డ ఓవని ప్రాణం పోయిందా ఓ నాయన నీ ప్రాణం ఉంది కాబిడ్డ చేసుకున్న భర్తను తీసుకొని వచ్చి 3 వారాలకి మీరు చెప్తారు కాబిడ్డ రోజు దూరం వేసి ఎంతదయ్యా కాలం చేసి
చేసుకున్నాను ఆటలు వచ్చి అయ్యో నీ కడుపులున్న సురంతనాదోరే పుదివ అందుకే అందరూ తల్లులారు ఏనాడు కావాలను ఏ కన్న కొడుకులు ఉండాలి కన్నీళ్లు తీయ కన్న విద్యలు ఉండాలంటారమ్మ రేపు రేపటికల్లా ఏనాడు కనుకనేవి అరే మరి ఏనాడు కనుకనేవి కొడుకు ఉన్ననాడు కొడుకు అటువంటి పెరిగి పెద్దోడయ్యన్నాడు మరి అటువంటి ముందు కొండ పట్టుకొని మరి ధనంగా దానం చేసి మరి పిండ దానం పెట్టి గంగల కలిపి ఎటువంటి పండుగలు చేస్తారు అందం ఆడోళ్ళని అరుడు కళ్ళ గుణమన్నారు మొగోళ్ళని మూడుగుండి అన్నరే అటువంటి ఎత్తుగా పోను ముందు బాండ వాటి నడిచే కొడుకున్నాడు గాని ఈయనక పాడ కొమ్ము బట్టి ఏడుసేటి బిడ్డ లేదన్నావమ్మా ఏ రామ రాఘవ రామ రామ మరి అటువంటి మనకు విద్య ఉంటే తల్లిగా చెప్పినాడు తండ్రిగా చెప్పినాడు వెనుక పేడకొమ్మ బట్టి మరి ఊరుకుంటవద్దని మన విద్య మరి ఆ కొడుకు పుట్టిన కొడుకు లంగైన దొంగైన తాగుబోతూ తిరుగుబోతారు మరి ఏనాడు కనుకనేవి మరి అటువంటి కనుకనేవి అటువంటి ఆ కొడుకు ఏనాడు జాతి కలగదమ్మా ఇవాళ కనుకనేమికి కుడిగాళ్ళు గ్రామముల జరిగే పండుగ మరి గౌరవైన వారి ఇళ్ళల్లా తండ్రి వెంకటయ్య బిడ్డ మవరి గౌరా ఇక నానరవే నానా నేను పోతా ఉన్నా చూడని సావైనా నాకు దొరికే నానా ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు మీరు వారికి వచ్చే నాయన నన్ను సారిళ్ళు పెద్ద చేసిండ్రు చదివించిండే ఓ నాయన నాకు పెళ్లి కాకముందు నేను బయటకు వెళ్ళాడే నాన్న బిడ్డ వస్తలేను వస్తలేదని బిడ్డ తోలేని సూచే నానవే నానా నా బిడ్డ ఎదిగి మరి ఇంటి మీద ఉండద్దని అలపద్దు కదా నేను కళ్యాణం చేస్తారని నా కళ్యాణం చేసినవే నానా ఇక నానరావే నానా నేను పోతా ఉన్నా నా ఇద్దరు బిడ్డలు నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ నా బిడ్డ ఓ బిడ్డ సైనిక ఓ కొడుకు మోక్షి తేజ ఇక కొడకరారా కొడక నేను పోతా ఉన్నా అత్తగారి ఇంటికాడ ఈ పండుగ జరిగే ఓ రాయల వెంకటయ్య ఓ అవ్వా దేవేంద్రవ్వ ఇక నాకు ఇక్కడికే సాలైపోయిందే అవ్వా నేను పోతా ఉన్నా కడుపు గండి పెట్టి నేను పోతా ఉన్నా నా ఇద్దరు పిల్లలు భూమి మీద వేసి
ఆ కలరాని రాజ్యం వెళ్ళుతాంది నాను ఇక నన్ను దాడినట్టు పిల్లలను దాదు నాన్న రావే నానా నా బిడ్డ దూరాల ఉన్నదని నువ్వు రోజు నాకు పూరు చేస్తావా నా గడ్డ సుఖం అడుగుతావా నాయన ఇయ్యాల గడిగరేది నీ మాట అందరి నాడికి నేను వెళ్ళిపోతానా ఒక బిడ్డ అని నాకిద్దరు కొడుకోలు నాకు ఏమి పర్వా సమురాబడి తీరి సంతోషపడ్డా నాకిద్దరు కొడుకులు నాకు ఒక బిడ్డ అని అన్నారు అన్నా శాస్త్రా ఓ తమ్ముడా తిరుపతి నీకెక్కడ రావమ్మా నా బిడ్డ వస్తుందని పండుగ పప్పాలగా తెలుసుకుంటావా రేపు రేపటి కల్లా పండుగ వచ్చినాడు ఇప్పటికప్పటికంటారు తల్లులారా పెద్దల కత్తడి పెద్దల బాలల కత్తడి బతుకమ్మ పండుగ అంటే ఆడపిల్లలకు పెద్ద పండుగ అన్నదే పండుగ చిన్నాడు బిడ్డనే ఏ తీరు గాదులు ఏ తీరు సీరా మెచ్చుకుంటావా నేను షాపింగ్లకు పోయి ఏ సీర చూసినా నువ్వు మెచ్చిన సీర తీసుకో బిడ్డ బుద్ధి మాట నీవు చెప్పినవే అవ్వా మీరు చూడని సాగు సాగు అయినే అవ్వా రేపు రేపటి కల్లా గట్ల పండుగ గల నిలబడి అవి వచ్చేటోళ్ళ పోయేటోళ్ళ చూసుకుంటా ఓ మాడిగా ఇగలు బతుకమ్మలు వేసిన ఇగలు వాడుగలు వెళ్ళిపోరా విద్యా పోయేటోళ్ళ భగము నువ్వు చూస్తావానే అవ్వా బిడ్డ గౌరీగవో నీ దోస్తులు బతుకమ్మ పట్టుకొని పోతాను బిడ్డ నువ్వు ఎప్పుడు పోదు వారి నన్ను తొందర పెట్టి నన్ను ఏనాడు నన్ను సహకరించి నువ్వు నన్ను ఎల్లగొడితే అవ్వ రేపచ్చే పండుగ నా బిడ్డ లేకపోయినది కంటికి పుట్టాడు కన్నీళ్ళే అవ్వా తీతవానే అవ్వా నాకు ముగ్గురు పుచ్చారు అని గడ్డము చేసి గడ్డము చేసి కడపంట గట్టి కడప చిన్నగా చేసి కళ్ళు పెద్దగా చేసి ఆడోళ్ళ కింద పరసనగా వద్దని మీరు గడ్డ చేసి కాడి గడ్డము చేసి మామూలు విత్తిరే అవ్వా కడుపు గడ్డి పెట్టి నేను పోతా ఉన్నా నా బిడ్డ పైల వారి మీకు చెప్పినాదా కొడుకు పైల వారి మీకు చెప్పినాదా కొడుకరారా కొడుక తేజయ్యా నువ్వు అమ్మగారింటి కాడికి వెళ్ళినాక మామను మా నాయనను తాత మా వేదే అని అడిగితే మీరు ఏమి చెప్పుతారే నువ్వే ఇల్లాని మీరు చెప్తారా అవ్వా ఊరికి పోలేదు పల్లెకు పోలేదు నా విద్య మా అమ్మ ఏది దేవేన మా అమ్మ మౌనికవ్వ ఏదంటే ఓ తల్లి దేవేంద్రవ్వ నువ్వు ఎటు వేయాలని చెప్పునే అవ్వ
నువ్వు ఎవడాలకు పోలే రంగారాను తిరుపతికి పోలే తిరిగి మళ్ళా రాను తోవలకు పోను తోవలు కింద గారి రాను తోవలేనే అవ్వో అవరావే అవ్వా అవనే దేవేంద్ర నేను పోతా ఉన్నా బ్రహ్మకు జింపే యముడు కాయ కోసే బిడ్డను ఎత్తుకున్నాడు బిడ్డను ఎత్తుకున్నాడు గారాడు మంత్రి వీరుడు మల్లెలు మల్లెలు ఎండ కొడుతునేమో కలగల వాన పడుతునేమో బలబల కట్ట కడుపున ఉన్నది కమ్మల కుడిసే కాడు ఎరుకోవచ్చునే అనరాను గుడిసె కాడు ఏరుకున్నాడు మరి ఫోన్ అయితే పోతాను కానీ ఇంతకు నా పిల్ల ఉన్నదో లేదో ఎవరికన్నా పోయిందో అట్లా కాదు అదేమని పోతేనా అరే మా దిక్కు ఇంకా నా పేరు పోతా ఒక్క మంచి దొరుకుతలేదు నా పిల్లం నాడుగు పోదు కూడి పోదు తోటేర పోదు పత్తేర పోదు ఏమైనా తినుడు పండుడే అబ్బా గుర్తులు చల్లగా ఇంకేమైనా దానికి ఏమైనా పన్నకాడికి రుణాలు దాటిపోయినది కదా అది గురి కొట్టాలి మాది ఇట్లా గురి కొట్టాక నీ గుర్తులకు వెళ్ళకుండా పట్టుకోరా పాడైపోను మొన్న నేను మన సంక్రాంతి పండుగ రోజు అందరు తెచ్చుకున్నా నేను కిలో కూర తెచ్చుకున్నా ఇక కూర తెచ్చి నా పిల్లానికి ఇచ్చిన అన్న వల్ల నువ్వు నేను వైన్స్ కాడి పోయి కూర తెచ్చుకుంటా వచ్చినాక సుక్క ముక్క తింటండి ఏమనుకున్నా ఇక కూర తెచ్చి దీనికి ఇచ్చిన ఇక నేను వైన్స్ కాడి పోయినా ఇక వైన్స్ కాడి పోయి వచ్చారకు ఇక కూర పొయ్యి మీద వేసింది ఇక మంట పెట్టింది గిట్టనే పండదు కంచుడు చూసిండు వాడు కంచుడికే తెంగిపోయింది ఎత్తుకపోయినాడు అయ్యా వాడు కంచెలు ఎత్తుకపోయిన కానీ నీ పిల్లని ఎత్తుకపోలే నా పిల్లని వాడు లేదు తాగనది ఇవ మన సారేసుడు అయితే దత్తకపోతాడు మారే దాని దతకపోయినట్టు లేడు ఉన్నావో వీరొచ్చి గట్టి వీరు నీ పిల్లని ఇంకా మేడలే పాడదు కమల మేడలు కమల మేడలు అది గురు కొడుతుంది వీరొచ్చి ఎవర్రా మాడుకో లేడుకో శ్రీకాంత్ రాపా రాపో ఎందుకు రావు గట్లా మీ వచ్చినాక మాట ముచ్చంటే మాట్లాడిపోతాడు లేడు లోనికి రండి లోనికి ఎందుకు రా ఆడికి మీరు మూడు తప్పులు మిత్తిస్తాడు కదా ఓ బిడ్డ కరోనా వచ్చినప్పుడు ఇచ్చినాం గాని ఇచ్చుడు బంద్ చేసుకున్నారా మొత్తానికి బంద్ పెట్టుకున్నావా మొత్తానికి బంద్ పెట్టిండ్రా మా ఇంటి సాకరోడు కాదు వీళ్ళ సాకనిర్కం బోర్ల వాడ నేను తెల్లగా మంచిగా పుల్లలోలి అండి నా పిల్లల రాదుకోవు ఎక్కడన్నా ఒకనాడు పోలేదని చెప్పుతావా చెప్పుదావానే వేరని అవకాశం ఏంటంటే నా పిల్లలు తిరిగి కళ్ళ పిల్లలైతే నా పూర్ణ గాడి ఓ మౌలిక